రవితేజ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సారొచ్చారు విడుదలకు సిద్ధమైంది. ప్రేమ కథతో అనే ఉపశీర్షికతో పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ కథానాయకులు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సారొచ్చారు నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. I love you. ఇప్పుడే కదరా చెప్పారు క్లాస్ అపీరెన్స్ అని. ఆటలో పడిపోయి భూమి మీద అమ్మాయి అనే ఐటమ్ ఉంటుందనే విషయమే మర్చిపోయాం. ఇంత అందంగా ఉంటాను, నన్ను టచ్ చేయడానికి భయపడతారు. ఈ అమ్మాయిలందరూ ఇంతే, 4 జోకులు వేస్తే పడిపోతారు. మాస్ మహారాజ్ రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది ఈ కథానాయకుడికి ఏమాత్రం కలిసి రాలేదు. నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూటు మార్చి సారొచ్చారు అనే ప్రేమ కథతో మరో పరీక్షకు సిద్ధమయ్యాడు. మామూలు పొగరు కాదే నీకు. కూల్ గా రొమాంటిక్ గా సాగుతున్న లవ్ ట్రాక్ లో మీరే యాక్షన్ తీసుకొచ్చారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆంజనేయులు, సోలో చిత్రాలతో దర్శకుడుగా ప్రతిభ చూపించిన పరశురామ్ సారొచ్చారు చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. కథానాయకులు కాజల్, రిచా గంగోపాధ్యాయ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ తెచ్చారు. ప్రచార చిత్రాలు సరదాగా సాగే ప్రేమ కథ అనే విషయాన్ని స్పష్టం చేశాయి. నా వల్ల ఏదైనా ఇదే లేదయ్యా, నేనే కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకోలేక. ఆటలో పడిపోయి భూమి మీద అమ్మాయి అనే ఐటమ్ ఉంటుందనే విషయమే మర్చిపోయాం. ఇంత అందంగా ఉంటాను, నన్ను టచ్ చేయడానికి భయపడతారు. ఈ అమ్మాయిలందరూ ఇంతే, 4 జోకులు వేస్తే పడిపోతారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సారొచ్చారుపై అంచనాలను మరింత పెంచింది. పాటలన్నీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. త్రీ ఏంజల్స్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించిన సారొచ్చారు ఈ ఏడాది విడుదలవుతున్న రవితేజ 4వ చిత్రం కావడం విశేషం. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా అయినా మాస్ మహారాజ్ కు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి మరి. రాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది.